ఇది మా నిరుద్యోగులందరూ తరపు నుంచి రాఖీ ఇది. ఇది గాంధీ భవన్ అనేది నిరుద్యోగులకు దేవాలయం లాంటిది. మీరు ఎప్పుడొచ్చినా మీకు ఏ బాధ వచ్చినా మీరు రావచ్చు. ఇట్లా ప్రశాంతంగా మీ పట్ల ఎవరికి బాధ కానీ ఎవరికి కోపం కానీ లేదు. మీ లైఫ్లు మీ జీవితాలు నిలబెట్టాలనేదే ఈ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం రా, గుర్తుపెట్టుకోండి. కొందరు మిమ్మల్ని మీ వెనక బాహుబలి అన్న ప్రతి సమస్యను వింటారు, ఫస్ట్ ప్రతి సమస్యను వింటారు అన్న. తప్పకుండా మీకు ఏది వచ్చినా మీ వెనకాల ఉన్నాం, మీకోసం పనిచేస్తాం. మీకు ఏది వచ్చినా కూడా మీకోసం రావచ్చు. ఓకే, ఇప్పుడు చెప్పండి నిరుద్యోగులకు ఏం హామీ ఇస్తున్నారో ఇప్పుడు చెప్పండి. మీకు హామీ ఇస్తున్నాం, మీకోసం ఈ ప్రభుత్వం ఉంది నాన్న. మీకు ఏది వచ్చినా కూడా రావచ్చు, మీరు మాట్లాడవచ్చు. ప్రతిదీ నేను అనేది మీకు ఏది వచ్చినా కూడా ఒక కాగితం రూపంలో ఏది వచ్చినా కూడా ఇది మన దేవాలయం లాంటిది. మనం గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు వచ్చినా రండి. తప్ప మనం దీన్ని వేరే వాళ్ళకు మనం అవకాశం ఇవ్వద్దని నేను కోరుతున్నా. వేరే ఇక్కడ మనం రాజకీయం కాదు. ఎప్పుడు ఏది వచ్చినా మీరు రండి, కలుద్దాం. థ్యాంక్ యూ నాన్న. హ్యాపీ. మనం గాంధీ భవన్ దగ్గర ఉన్నాం. ఇక్కడ నిరుద్యోగులు ఇక్కడికి వచ్చి చినగాని దయ్య గారికి, కాంగ్రెస్ నాయకులకు రాఖీ కట్టడం జరిగింది. దీనిపై మాట్లాడదాం. నమస్తే అన్న. రాఖీ కట్టిర్రు, ఏమడిగిరు గిఫ్ట్? ముందుగా మీకు కూడా రాఖీ పండుగ శుభాకాంక్షలు. తెలంగాణ ప్రజలందరికీ, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ, యావత్ ప్రపంచంలో అందరూ రాఖీ పండుగ ఎవరెవరు సెలబ్రేట్ చేసుకున్నారో వాళ్ళందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు ముందుగా. అయితే మేము నిరుద్యోగుల తరపు నుంచి వచ్చి రాఖీ పండగ వాతావరణం చూపిద్దాం అనుకున్నాము. అందుకే దేని దానికే ఉండాలన్న, ఎప్పుడు కొట్లాటలేనా, ఒక్కొక్కసారి మా బాధ ఈ విధంగా కూడా తెలియజేద్దామన్న ఉద్దేశంతో అన్నలకి వచ్చి రాఖీ కట్టడం జరిగింది. అయితే అన్న వాళ్ళుండి ఇక సరే మీకు మేము ఉండము అండగా, మీరు తొందరపాటు పడకండి, ఖచ్చితంగా మీకు న్యాయం చేసే బాధ్యత మాది. ఈ ప్రభుత్వం మీరు ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వం, ఖచ్చితంగా మీకు న్యాయం చేసే బాధ్యత మాది అని చెప్పేసి వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. మరి త్వరలో మీకు ఉద్యోగాలు? త్వరలో అనే మాట మాట్లాడలేదు కానీ ఖచ్చితంగా మీ నిరుద్యోగులకైతే న్యాయం చేస్తామని వాళ్ళు చెప్పిర్రు. రాఖీ కడితే మరి ఏంది మాకు ఇచ్చే గిఫ్ట్ ఏంది మీరంటే, ఖచ్చితంగా మీకు నోటిఫికేషన్సే మీకు గిఫ్ట్గా ఇస్తామని చెప్పేసి, బహుమతిగా ఇస్తామని చెప్పేసి చెప్పారు వాళ్ళు అందరూ. అంటే ఒక సెలబ్రేషన్స్ లాగా మీరు అంటే ఎప్పుడు ఘర్షణ తిట్టుకోవడమే, నిరుద్యోగులు కాంగ్రెస్ నాయకులను తిట్టాడు, కాంగ్రెస్ నాయకులు నిరుద్యోగులు తిట్టాడు, ఇదే జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఫ్రెండ్లీ వాతావరణం నెలకొండే విధంగా, ఎందుకంటే ఎవరైనా ఉద్యోగుల కోసం, మీరేమో ఉద్యోగుల కోసం ఫైట్ చేస్తారు, వాళ్ళు కూడా ఆ విధంగా ఆలోచించవచ్చు. కాకపోతే ఎందుకు డిలే అవుతుందని వాళ్ళకి తెలియదు. ఏం చెప్తారు దీని పట్ల? అయితే ఇప్పుడు దేని దానికే ఉంటుంది. ఎంతసేపటికి కొట్లాటలేనా, మనం ఎంత కొట్లాడుకున్నా మనం అందరం ఒక ఫ్యామిలీ, ఒక గూటిలో మనం ఉండే పక్షులం కాబట్టి ఏదైనా రాజకీయమే, నిరుద్యోగమే, కొట్లాటనే. ఇక్కడ మళ్ళీ పండగలే బరాబర్ పండగ లెక్కల్ని నిర్వహిస్తాము. దీంట్లో ఎలాంటి కుట్రలు కుతంతాలు ఉండొద్దు, పండగ వాతావరణం చూపించాలనుకున్నాము. గాంధీ భవన్లో కూడా నిరుద్యోగుల తరపు నుంచి రాఖీ చేరాలి వాళ్ళకి కాబట్టి నేను వచ్చి ఈరోజు రాఖీ కట్టిన. చాలామంది వచ్చే అవకాశం కూడా ఉండే కానీ ఎక్కువ మంది వస్తే వీళ్ళు భయపడతారు. ఇంకొకటి ఏంటంటే ఇంకా సరే వాళ్ళు కూడా వాళ్ళ బ్రదర్స్ కూడా ఉంటారు కదా, పల్లెటూరులో ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా వేరే ఊర్లకు వెళ్ళడం జరిగింది. అందుకే నేను ఒక్కదాన్ని ఇక్కడ ఉన్నా కాబట్టి నేను వచ్చి వీళ్ళకి అందరి తరపు నుంచి, నిరుద్యోగులందరి తరపు నుంచి నేను వీళ్ళకి రాఖీ కట్టిన. ఇక వాళ్ళు కూడా మంచిగానే రిసీవ్ చేసుకున్నారు. ఏమంతా రాగానే పోలీసులు ఆపిరు కానీ తర్వాత ఇట్లా రాఖీ ఫెస్టివల్ కోసం వచ్చినామంటే ఇక ఏమనలేదు. నిరుద్యోగుల గురించి అయితే ఆలోచిస్తామనే చెప్తున్నారు. ఇప్పటికీ చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఇది పండగ అనేది ఒక్కరోజు. గాంధీ భవన్ నుంచి నిరుద్యోగులందరికీ ఏం చెప్తారు మీరు? నిరుద్యోగులందరికీ ఏం చెప్తున్నా అంటే, ఈరోజు పండగ కాబట్టి స్పష్టంగా సరే మనం ఘర్షణ పడ్డప్పుడు వాళ్ళు కోపంగా ఎలాంటి హామీలు ఇవ్వలేదేమో, కనీసం ఈ పండగ వాతావరణంలో అయినా మంచి మమకారంతో ఉంటారు కాబట్టి ఈ రోజైనా ఏమన్నా చెప్తారనే ఉద్దేశంతో నేను రావడం జరిగింది. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత చెనగన్ దయాకర్ అన్న వాళ్ళందరూ కూడా ఉన్నారు ఇక్కడ. వాళ్ళందరూ ఉండి సరే ఖచ్చితంగా మేము నిరుద్యోగులకు న్యాయం చేసే ప్రయత్నమే చేస్తాం కూడా, ఇది మీరు ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వం, ఖచ్చితంగా చేస్తామనే వాళ్ళు హామీ ఇచ్చారు. ఏం చెప్తారు? ఇప్పుడు రాఖీ సందర్భంగా రాఖీ కట్టడం జరిగింది నిరుద్యోగులకు కలిసి. సో ఇప్పుడు ఏమడుగుతారు మీరు? నిరుద్యోగులకు ఏం చెప్తారు ఈ గాంధీ భవన్ నుంచి? ఇప్పుడు నిరుద్యోగుల నుంచి ప్రభుత్వం కూడా మేము మీకు రాఖీ పండుగ సందర్భంగా ఆస్మా వచ్చి చెనగన్ దయాకర్ అన్న గారికి రాఖీ కట్టడం జరిగింది. మాకు నిరుద్యోగులకు ఏం గిఫ్ట్ ఇస్తున్నామంటే త్వరలోనే మీరు శుభవార్తలు వింటారని మాత్రం చెప్తున్నారు. కానీ ఎప్పుడు వింటామో ఏమో మాత్రం తెలియని పరిస్థితి. ఇక మాకు ఇక్కడ ఒకటైతే ఇప్పుడు తిట్టుకోవడం, కాంగ్రెస్ నాయకులు మిమ్మల్ని తిట్టడం, మీరు కాంగ్రెస్ నాయకులు అది అనబట్టేది. కానీ ఇలాంటి ఒక సందర్భంలో పండుగను కలిసిపోవాలి. ఎందుకంటే వాళ్ళు కొట్లాడినా జనం కోసమే, మీరు మాట్లాడినా నిరుద్యోగుల కోసమే, ఎవరైనా నిరుద్యోగుల కోసమే. కానీ ఇక ఎక్కడో డిలే జరుగుతూ ఉంటుంది. ప్రభుత్వంలో కమ్యూనికేషన్ ఏదైనా దెబ్బతినవచ్చు. కానీ ఇలాంటి కమ్యూనికేషన్ బిల్డ్ చేసి నిరుద్యోగుల సమస్యలు తీర్చేందుకు ఇలాంటివి ఉపయోగపడతాయి అనుకోవచ్చా? తప్పకుండా ఉపయోగపడుతుంది అన్న. ఎందుకు ఉపయోగపడదు? ఇప్పుడు నిరుద్యోగుల సమస్యలపైన మేము పోరాడుతున్నాం. ప్రజలను మంచి చేయాలనేసి వాళ్ళ చేతిలో ప్రభుత్వాన్ని పెట్టినాం.
సో వాళ్ళది మొత్తం గుర్తు చేసుకొని పండగ వాతావరణాన్ని ఒక మంచిగా మాకు కూడా ఒక భవిష్యత్తులో మంచి పండగ వాతావరణం ఈ పండగ రోజు సందర్భంగా భవిష్యత్తులో కూడా మాకు మంచి పండగ వాతావరణాన్ని చూపిస్తారనేసి నిరుద్యోగులకు అనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళకు కూడా అదేవిధంగా ఒక ఫ్రెండ్లీ మూమెంట్తోనే పోయినాం. అదేవిధంగా భవిష్యత్ కార్యాచరణ వేరే విధంగా ఉంటుంది కానీ ప్రస్తుతం ఇలా పండగ కాదు, పండగ ఏ విధంగా సెలబ్రేషన్ చేయాలో ఆ విధంగానే సెలబ్రేషన్ కోసం వచ్చి పండగ సెలబ్రేషన్ చేయడం జరిగింది. దానికి కూడా వాళ్ళు కొంచెం సానుకూలంగానే ఉన్నామని చెప్పారు కానీ ఎప్పుడు దాకుంటారు అనేది మాత్రం ఇక తెలియని పరిస్థితిలో ఉన్నది. ఈ గాంధీ భవన్ నుంచి నిరుద్యోగులందరికీ మీరు ఏం చెప్తారు? గాంధీ భవన్కి మన పండగనే చేసినాం కాబట్టి పండగనే ఉద్యమం తీరుగానే ఉంటుంది. రాబో రోజుల్లో ఇంకో మొన్న జరిగిన సిచ్యువేషన్ ప్రకారం 15 విషయంలో వెనుకపోయేది లేదు. ఉద్యమం విషయంలో వెనకపోయాం. ఎందుకంటే మేము కొట్లాడి తెచ్చుకున్న ప్రభుత్వం ఇది కాబట్టి రేపు ఏమన్నా సమస్యలు వస్తే మాత్రం మేమే కొట్లాడతాం. మళ్ళీ దానికి మాత్రం తగ్గేది లేదు. పండగ వాతావరణం చూపిస్తాం. రేపు జరగబోయే కొట్లాట కూడా ఏ విధంగా నిరుద్యోగుల తరపున చూస్తాం అది కూడా చూపిస్తాం. ఇది మాత్రం తప్పకుండా చేస్తాం.